నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విజయవంతంగా ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు ఏపీ బ్రాండ్ను విస్తరిస్తామని వెల్లడి నమ్మకం వేగం ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాయన్న లోకేష్ 2035 నాటికి డే జీరో రెడీ స్టేట్ గా గుర్తింపు పొందడం లక్ష్యమని స్పష్టీకరణ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచానికి చాటిన రేవంత్ పర్యటన ఏఐ డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు రాబట్టిన సీఎం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు సిట్టు ముందుకు కేటీఆర్ బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం నోటీసులు కక్ష సాధింపు చర్యలన్న మాజీ మంత్రి పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్న విదేశీ నిపుణులు 2027 జూన్కు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా దాల్మియాకు దక్కని భారతీ సిమెంట్స్ వాటాల విక్రయ సొమ్ము 146.58 కోట్లు జగన్కే వెళ్లాయని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ నివేదిక జనగణనలో ఇండ్ల వివరాల కోసం ప్రశ్నలు ఖరారు చేసిన కేంద్రం గతంలో ఉన్న 29ని 33కు పెంచుతూ ఉత్తర్వులు ప్రపంచం కోసమే శాంతి మండలి ఏర్పాటు చేశామన్న ట్రంప్ చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతంగా సాగింది 4 రోజుల పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు ఇజ్రాయెల్ యుఏఈ స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెల్ఆర్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు పర్యటన విజయవంతంగా ముగించుకున్న సీఎం నేడు అమరావతికి రానున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు 9కి పైగా సెషన్స్ సమావేశాలకు హాజరయ్యారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు ఈ వేదికను వినియోగించుకున్నారు గతేడాది దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2,50,000 కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయనే అభిప్రాయం సీఎం నుంచి వ్యక్తమైంది 3 రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ ఏఐ వ్యవసాయం టూరిజం రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాల్ని వనరుల్ని సీఎం సమర్థంగా వివరించగలిగారు గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు యువశక్తి సమర్థ నాయకత్వం పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతి రంగంలో భారత్లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు యూరప్లోని తెలుగు ప్రజలతో మమేకమవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపారు దావోస్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు హైదరాబాద్ మీదుగా నేడు అమరావతి రానున్న సీఎం సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంతో పాటు గోదావరి పుష్కరాల నిర్వహణపైన సమీక్షించనున్నారు నమ్మకం వేగం ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాయని మంత్రి లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు వ్యక్తుల ఇష్టానుసారంగా కాకుండా వ్యవస్థల ఆధారంగా జరుగుతాయని ఉద్ఘాటించారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకతగా అభివర్ణించారు 2035 నాటికి ఏపీ డే జీరో రెడీ స్టేట్ గా గుర్తింపు పొందడమే లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు దావోస్ పర్యటనలో భాగంగా వృద్ధి వేగానికి అనుగుణంగా పెట్టుబడులు అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్కు మారుతోందని తెలిపారు సమయం ఆదా చేయడమే పెట్టుబడిదారులకు పెద్ద లాభంగా మారుతోందన్నారు ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు వివిధ శాఖల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు నెలకోసారి సమావేశం నిర్వహిస్తుందని వెల్లడించారు ల్యాండ్ యుటిలిటీస్ పర్యావరణ అనుమతులు స్కిల్లింగ్ వంటి అంశాల్లో వరుస అనుమతుల స్థానంలో ప్యారలల్ ప్రాసెసింగ్ ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించామని వివరించారు
The beauty of our great nation is that if one state starts it, rest will follow it. And I think that's going to put a lot more challenge on us in Andhra Pradesh. Ease of doing business is about getting your permissions, making the entire process a lot more easy. I've started challenging my team on the service level agreements that we have on it. So for example, one of the partner who's here had an environmental clearance to be issued, but the SLA says it's 3 weeks. We got it done in 4 hours. We work on strict timelines with all investors in Andhra Pradesh. We monitor the projects on a weekly basis. So if a project is getting delayed, we try and understand what's the issue, and any feedback is taken positively. Even criticism is welcome, so we take it positively and we work on it. డీరెగ్యులేషన్ డ్రైవ్ లో భాగంగా గత 18 నెలల్లో 50కి పైగా సంస్కరణలు చేపట్టామని మంత్రి లోకేష్ తెలిపారు. సంస్థాగతంగా శాఖలకు స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు ఇవ్వడం వల్ల వివిధ శాఖల మధ్య అవరోధాలు తగ్గాయని వివరించారు. పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల్ని ప్రజలకు దగ్గరగా తీసుకురావడం ద్వారా టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లో ఉపాధి సృష్టి జరిగి వలసలు తగ్గుతాయన్నారు. విధానాల స్థిరత్వం, సంస్థల విశ్వసనీయత కలిసి దీర్ఘకాలిక పెట్టుబడులకు గట్టి భరోసా ఇస్తున్నాయన్నారు. All the investments, we're talking about X amount of dollars or Y amount of land that's required. But the most fundamental point is the number of jobs we're going to create. As a state, we're very focused upon. This is the new India. I believe that India can lead in clear sectors, and if India has to lead, states have to lead, and states like Andhra Pradesh have a very, very important role to play. And I keep telling my entire team, the group of ministers which I chair, that there is, if no risk, no reward and no story. టెక్ మహీంద్రా సీఈఓ ఎండి మోహిత్ జోషితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. విజయవాడలో 5,000 నుంచి 10,000 మంది ఉద్యోగులతో టెక్ మహీంద్రా ఐటీ క్యాంపస్, విశాఖలో డెలివరీ విస్తరణ పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏఐ, ఎంఎల్, క్లౌడ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం విజయవాడ లేదా విశాఖలో టెక్ మహీంద్రా స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్ను పెట్టాలని ఆహ్వానించారు. ఏపీ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని మోహిత్ జోషి తెలిపారు. బ్లాక్ స్టోన్ చైర్మన్, సీఈఓ, సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఏ స్క్వార్జ్ మ్యాన్తోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా విశాఖలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. క్యాబ్ జెమినీ సీఈఓ ఐమన్ ఎడ్జెట్ తో సమావేశమైన మంత్రి లోకేష్ విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ, వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కనీసం 10,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో విశాఖలో ఒక కొత్త టెక్ డెలివరీ సెంటర్ను నెలకొల్పాలని హెచ్సీఎల్ సీఈఓ ఎండీ సి విజయ్ కుమార్ వద్ద ప్రతిపాదించారు. విశాఖలో శాశ్వత ఉబేర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఉబేర్ వైస్ ప్రెసిడెంట్ మధు కన్నన్ను లోకేష్ కోరారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి వివరించడంతో పాటు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగిసింది. ఏఐ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. 3 రోజుల్లో పారిశ్రామికవేత్తలతో 12 ముఖాముఖి సమావేశాలు, 2 కీలక సెషన్లలో సీఎం పాల్గొన్నారు. ప్రతి ఏటా హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన ముగిసింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల్ని ప్రపంచానికి చాటడమే ప్రధాన ధ్యేయంగా పర్యటన కొనసాగింది. 3 రోజుల పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సెషన్లలో పాల్గొన్నారు. ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు. 3 రోజుల్లో అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. చివరి రోజు పలు పారిశ్రామిక చర్చలు, ఎంఓయూలు చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో యూపీసీ ఓల్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, ఓల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ ఓల్ట్ సంస్థగా ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్లో 623 కోట్లతో యూనిట్లను విస్తరించనుంది. ఆ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్టెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు,
పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ లో 150 కోట్లతో డైరీ ప్లాంటును విస్తరించేందుకు గోద్రేజ్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. నాదిర్ గోద్రేజ్ ను హైదరాబాద్ కు రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. దావోస్ లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ వేదికగా ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీతో కలిసి పనిచేసేలా బ్రిటన్ కు చెందిన ప్రముఖ విద్యా పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోలాబ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. 2 దేశాల మార్కెట్లు, ఎకోసిస్టంలపై అవగాహన కల్పించడం సహా అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు 2 రోజుల్లో పలు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. కొన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకోగా మరికొన్ని ఆసక్తి చూపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు చేయనున్నారు. దావోస్లో 3 రోజుల పర్యటన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచి అమెరికా బయలుదేరారు. ఈ నెల 30 వరకు అమెరికాలో సీఎం పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ పై సర్టిఫికెట్ కోర్సు చేయనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేయబోతున్న మొదటి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సుకు సీఎం హాజరు కాబోతున్నారు. ఈ కోర్సు కోసం సీఎం ఎల్లుండి నుంచి 30 వరకు మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్ క్యాంపస్లో తరగతులకు హాజరు కానున్నారు. 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కానున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్మెంట్లు, హోంవర్క్లు, గ్రూప్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత సీఎం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సిట్ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ కార్యాలయంలోని సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో హరీష్ రావును ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును సిట్ దర్యాప్తు చేస్తుంది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు పూర్తి కాలేదు. ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు విచారణలో లభించిన సమాచారం ఆధారంగా సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగానే హరీష్ రావును విచారించిన దర్యాప్తు బృందం కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఆయన్ను బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటి గురించి విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు సహా వేరే రూపంలో ఆర్థిక వనరులు సమకూరటంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, తమ గత పర్యటనకు ఇప్పటికీ ఎంతో పురోగతి కనిపిస్తుందని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. గడిచిన 3 నెలల్లో ప్రాజెక్టు పనుల్లో మంచి ప్రగతి ఉందని నిపుణులు హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి సిస్కోలు ప్రశంసించారు. 2026 జూన్ వరకు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయలేమని అప్పట్లో బేవర్ కంపెనీ ప్రతినిధులు చెప్పినప్పటికీ ఇప్పుడు ఫిబ్రవరి నాటికే డయాఫ్రమ్ వాల్ పూర్తి కాబోతోందన్నారు. పోలవరం ప్రాజెక్టులో 3 రోజుల సమీక్షల అనంతరం రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో నిపుణుల బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. గత పర్యటన సందర్భంగా తాము ప్రస్తావించిన అంశాలు, అధికారులు తీసుకున్న చర్యలకు సంబంధించి సమీక్షించారు. గతంలో చేసిన సూచనలన్నీ దాదాపు పాటించారని వారు చెప్పారు. ప్రధాన డ్యాంలో వాడుతున్న ఇసుక, రాయి, క్లే తదితర మెటీరియల్ నాణ్యత బాగుందన్నారు. నాణ్యత నియంత్రణ, నాణ్యత మదింపు పరీక్షలు బాగా చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పక్కాగా డాక్యుమెంట్ చేయాలని నిపుణులు సూచించారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్కు పూర్తి చేయాలని తమ గత పర్యటన సమయంలో ఉన్న లక్ష్యాన్ని తాజాగా 2027 జూన్కు మార్చారని, అప్పటిలోగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. గ్రౌటింగ్, క్లే కోరుకు సంబంధించి మరిన్ని నాణ్యత పరీక్షలు చేస్తే మంచిదని సూచించారు. అవి కీలక పనులని చెప్పిన బృందం మరిన్ని హోల్స్ చేసి మరిన్ని అధిక పరీక్షలు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. భారతీ సిమెంట్స్ లో దాల్మియాకు చెందిన వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము దాల్మియాకు అందలేదని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో ముడుపుల చెల్లింపు కింద పెట్టిన వాటాల విక్రయం ద్వారా వచ్చిన 146,58,00,000 రూపాయలు వివిధ రూపాల్లో తిరిగి నిందితుడిగా ఉన్న జగన్కే వెళ్లిందని పేర్కొంది. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో లాభాలు ఆశించి పెట్టిన వాస్తవ పెట్టుబడి అయితే వాటాలు విక్రయించినప్పుడు ఆ డబ్బును దాల్మియా రికార్డులో చూపాల్సి ఉందని తెలిపింది. కానీ ఎక్కడా ఆ సొమ్ము కనిపించలేదని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్పేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల లీజును అక్రమ పద్ధతుల్లో అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు కట్టబెట్టిందని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. 1997లో జయా మినరల్స్ సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్ లీజు దరఖాస్తు చేసిందని, అందులో పేర్కొన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని పక్కన పెట్టారన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం 2004లో జయా మినరల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందం కూడా పాత తేదీతో చేసుకున్నట్లు ఉందని, ఒప్పందం కుదిరిన తేదీకి స్టాంపు కొనుగోలు చేసిన తేదీకి పొంతన లేదని తెలిపారు. జయా మినరల్స్ దరఖాస్తు చేసిన లీజును బదిలీ చేయాలంటూ ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసిందన్నారు. నిబంధనల ప్రకారం చిరునామా లేని జయా మినరల్స్ దరఖాస్తును తిరస్కరించాల్సి ఉందన్నారు. అయితే అదే అధికారులు 407.05 హెక్టార్లకు లీజు కోరుతూ దరఖాస్తు చేసిన కంపెనీ చిరునామా లేకపోయినా లీజు మంజూరైందని, ఒక వ్యవహారానికి సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం కుట్రలో భాగమేనన్నారు. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ నిబంధనల్ని పట్టించుకోకుండా ఈశ్వర్ సిమెంట్స్ కు 3 నెలల్లో లీజును బదిలీ చేయాలన్న నిబంధనతో లీజు మంజూరైందన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెందిన లీజును దాల్మియా సిమెంట్స్ కు బదలాయింపునకు సంబంధించి నిబంధనలు సవరించారని సీబీఐ గనుల శాఖ డైరెక్టర్ కు లేఖ రాస్తే ప్రైవేటు న్యాయవాది నుంచి పొందిన న్యాయ సలహాను పంపించారని సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెందిన వాటాలన్నింటినీ దాల్మియా కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందని, అందువల్ల లీజు బదలాయింపు చట్టబద్ధమని ప్రైవేటు న్యాయవాది ఇచ్చిన న్యాయ సలహాను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. అసలు జయా మినరల్స్, ఈశ్వర్ సిమెంట్స్ కాగితాల్లో మాత్రమే ఉన్నాయని, వాస్తవంగా కంపెనీలు లేవన్నారు. పేపర్లలోని కంపెనీలకు లీజు మంజూరు చేయకూడదని తెలిపారు. కంపెనీ అవసరాలకే మైనింగ్ లీజు మంజూరు చేయాలన్నారు. రికార్డుల్లోని పత్రాలు పరిశీలిస్తే ఈశ్వర్ సిమెంట్స్ పరిశ్రమ భౌతికంగా లేదన్నారు. మైనింగ్ డైరెక్టర్కు అన్ని విషయాలు తెలిసి ఫైల్ను పంపగా అప్పటి కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మైనింగ్ లీజును మంజూరు చేశారన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెందిన లీజు దాల్మియాకు బదలాయించడంలోనూ అన్ని అక్రమాలేనన్నారు. మైనింగ్ లీజు బదలాయించాలంటే అయిన ఖర్చును మాత్రమే లీజు పొందే కంపెనీ చెల్లించాల్సి ఉందన్నారు. దీనికి భిన్నంగా ఈశ్వర్ సిమెంట్స్ అదనంగా 2,14,00,000 రూపాయలు లాభం పొందిందన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి అధికారులు తొక్కిపెట్టి లీజు మంజూరు చేశారన్నారు. దీనిపై తదుపరి విచారణ వారానికి వాయిదా పడింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 40%కు పైగా పనులు పూర్తి చేస్తే వైసీపీ పాలనలో పూర్తిగా పనులను నిలిపేశారని మండిపడ్డారు. ఎన్జీటీ 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం గురించి సమాచారం మొత్తం రాజకేశిరెడ్డికి తెలుసని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఆయనే కర్త, కర్మ, క్రియ అని తెలిపారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్లోని కార్యాలయంలో ప్రశ్నించారు. మద్యం కుంభకోణం పూర్వాపరాలన్నింటిపైన ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్రేమిటి అని అడిగినప్పుడు ఇందులో తన ప్రమేయమేమీ లేదని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2024 మధ్య ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల వివరాల గురించి కూడా అడిగినట్లు, వాటికి సంబంధించి కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం గురించి సమాచారం అంతా రాజకేశిరెడ్డికి తెలుసన్నారు.
100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు, ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను. కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే గాని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు. నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు, యుద్ధాలు ఎందుకని అనిపిస్తుందని నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అన్నారు. కేరళలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో ఆమె పాల్గొంటున్నారు. అక్కడ విద్యార్థులతో సమావేశమై అంతరిక్ష యానం గురించిన విశేషాలను వారితో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో సునీత విలియమ్స్ తన అంతరిక్ష అనుభవాలతో పాటు భవిష్యత్ లక్ష్యాలను ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ ఛానల్స్ లో చూడవచ్చు. Absolutely. I mean, I think you sort of, I think we're very lucky in space also because we get the view out the window. I mean, how centered can you be when you look at our whole planet with everybody you know, every person, every plant, every animal that's right there in front of you on that planet. So, of course, it keeps you centered because you always obviously start to think about your place and what is really the higher meaning. My father and I had some conversations like this at times. Sometimes, somehow here on Earth, we get a little bit distracted by all the things that are going on, not to mention your phone and the connectivity. And so it's, I think being in space was really a luxury where you really had the opportunity to focus, and having that view out the window really made that enjoyable. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగమైన గృహ జాబితా తయారీకి కేంద్ర హోంశాఖ 33 ప్రశ్నలు ఖరారు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి 9న విడుదల చేసిన నోటిఫికేషన్తో పోలిస్తే దీనిలోని ప్రశ్నలన్నీ ఒక్కటే. అయితే ఇంటి గచ్చు, గోడలు, పైకప్పు కోసం వినియోగించిన మెటీరియల్ను తెలుసుకోవడానికి ఇది వరకు ఒకే ప్రశ్న అడిగితే ఇప్పుడు 3గా విడగొట్టింది. తద్వారా ప్రశ్నల సంఖ్య 31 నుంచి 33కు పెరిగింది. 2011లో మొత్తం ప్రశ్నలు 29 మాత్రమే. జనగణన 2027కు ముందుగా గణకులు ఇళ్ల జాబితా తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కేంద్ర హోంశాఖ నిర్దేశించింది. 2027 జనాభా లెక్కల సేకరణ 2 దశల్లో జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో నిర్దేశించిన 30 రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ కార్యక్రమం పూర్తి చేస్తారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలి అమెరికా కోసం కాదని ప్రపంచం కోసమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని లాంఛనంగా ప్రారంభించిన ట్రంప్ చైర్మన్ హోదాలో మండలి చార్టర్పై సంతకం చేశారు. ఈ మండలిలో చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ మండలిని ట్రంప్ ఏర్పాటు చేశారు. గాజా పునర్నిర్మాణాన్ని, పాలనను ఇది పర్యవేక్షించనుంది. ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి 20 దేశాలకు పైగా ప్రధానులు, దౌత్యవేత్తలు హాజరు కాగా భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి పెద్ద దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ మండలిలో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ ఇటీవల ఆహ్వానం పంపారు. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రష్యా, చైనా కూడా దూరంగానే ఉన్నాయి. మండలిలో చేరబోమని నాటో దేశాలైన నార్వే, స్వీడన్ ఇప్పటికే ప్రకటించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, కెనడా కూడా బోర్డులో చేరడానికి సుముఖంగా లేవు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఖచ్చితంగా ముగియాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు.